శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9014575252. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. నక్కతోక తొక్కినట్లే మకర రాశి వారు జీవితంలో గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు. ఒకేసారి ధనత్రయోదశి, శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చాయి. ఇలాంటి అత్యంత శక్తివంతమైన రోజున ఈ రాశి వారు చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా జీవితంలో అద్భుతమైన మార్పును పొందుతారు. ఇక వీరికి జీవితంలో తిరుగే ఉండదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా కోటీశ్వరులుగా మారతారు. అయితే ముందుగా ధనత్రయోదశి, శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చిన ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున ఎటువంటి నియమాలు ఆచరిస్తే జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు? ముఖ్యంగా మకర రాశి వారు ఈ అత్యంత శక్తివంతమైన రోజున ఏ పరిహారాన్ని పాటించాలి? అలాగే ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరు జీవితంలో ఎటువంటి ఫలితాన్ని పొందుతారు? ఈ పరిహారాన్ని పాటించేటప్పుడు ఎటువంటి నియమాలను ఆచరించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారతీయ సంప్రదాయంలో ధనత్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దంతెరాస్ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ పర్వదినం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున తమ స్తోమతకు తగినట్లుగా బంగారం, వెండి ఆభరణాలను అలాగే వంట పాత్రలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా చేయటం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, సంపద పెరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే అసలు ధనత్రయోదశి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధన్వంతరి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 12వ అవతారం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ధన్వంతరి ఉద్భవించాయని పురాణాలు తెలుపుతున్నాయి. ఇలా లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ధన్వంతరి ఉద్భవించిన అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు. లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే బంగారు, వెండి ఆభరణాలను కొంటారు. అంతేకాకుండా ఈ రోజునే ధన్వంతరి కూడా ఉద్భవించాడు. ధన్వంతరి అంటే ఎవరో కాదు, ఆయుర్వేద పితామహుడు, వైద్యుడు. అంతేకాకుండా ఈయనను సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే దేవుడిగా దేవతలు కొలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో ప్రత్యేకమైన ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరిని, శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే చాలామంది ఈ రోజున బంగారు, వెండి ఆభరణాలను కొనటానికి ప్రయత్నిస్తారు. అయితే పురాణాల ప్రకారం ధనత్రయోదశి రోజున బంగారు, వెండి ఆభరణాలను కొనటం కన్నా శ్రీ మహాలక్ష్మిని, ధన్వంతరిని పూజించటం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారని తెలుపుతుంది. అలాగే ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో వీరిని పూజిస్తారో వారికి సకల ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే శని త్రయోదశి గురించి చూసుకున్నట్లయితే శనివారానికి స్థితికారకుడు శ్రీమన్నారాయణుడు. అలాగే శనివారానికి అధిపతి శనీశ్వరుడు. అదేవిధంగా త్రయోదశికి అధిపతి కామదేవుడు. కామదేవుడు అంటే శివుడు. ఇలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. శని త్రయోదశి తిథి శివుడికి కూడా ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజున ప్రదోషకాలంలో చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు రెట్టింపు శుభ ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి రోజున ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేయటం ద్వారా చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే జాతక రీత్యా శనిదశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఇబ్బందులు పడుతున్నవారు ఈ రోజున శని పరిహారాలను చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను చూస్తారు. అలాగే ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే ఈ మాస శివరాత్రి. కాబట్టి ఈ రోజున సృష్టికి లయకారకుడు అయినటువంటి ఆ పరమేశ్వరులను పూజించటం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ సమయంలో చంద్రుడు క్షీణించి ఉంటాడు కాబట్టి
మానవ జీవితాల్లో అవాంఛిత కోరికల ప్రభావం అంతగా ఉండదు. అటువంటి ఈ సమయంలో ఆ పరమేశ్వరుని పూజించటం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రదోషకాలంలో మారేడు దళాలతో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా ధన త్రయోదశికి, శని త్రయోదశికి, అలాగే మాస శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. అటువంటి ఈ ప్రత్యేక పర్వదినాలన్నీ కలిసి ఒకే రోజు రావటంతో ఈ రోజుకి అత్యంత శక్తి చేకూరింది. ఈ అత్యంత శక్తివంతమైన రోజున ఈ రాశివారు ఏ నియమాలను ఆచరించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ఈ రోజున వీరు ఈశ్వరునికి, అమ్మవారికి, శనీశ్వరునికి ప్రత్యేకమైన ఆరాధన చెయ్యాలి. ముఖ్యంగా దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకొని ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వీలైతే శివునికి అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. అలాగే శనీశ్వరునికి ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని ముందు ఆవరణలో దీపాన్ని వెలిగించటం ద్వారా వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలను నిర్వహించటం ద్వారా విశేష ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున శ్రీ యంత్రాన్ని పూజించటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అత్యంత శక్తివంతమైన రోజున ఈ రాశివారు జీవితంలో ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. ముఖ్యంగా వీరికి ఇప్పటివరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన ప్రతి పని ముందుకు వెళుతుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానపరంగా శుభవార్తలను వింటారు. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాలలో అండగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. స్నేహితులతో, బంధువులతో ఈ సమయం ఆహ్లాదంగా గడుపుతారు. ముఖ్యంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి దగ్గర బంధువులను ఈ సమయంలో కలుసుకుంటారు. అయితే ఈ సమయంలో వీరు ఖర్చు విషయంలోనూ, అలాగే చేసేటటువంటి ప్రయాణాల విషయంలోనూ తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ముఖ్యంగా వ్యవసాయదారులకు, కార్మికులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ రోజున ఈ రాశివారు ఏ పరిహారాన్ని పాటించాలి, అలాగే ఈ పరిహారాన్ని పాటించటం ద్వారా వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎటువంటి నియమాలను ఆచరించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశివారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని కల్లాపి వేసి రంగవల్లులతో ఇంటిని అలంకరించాలి. అలాగే స్నానాది కార్యక్రమాలను ముగించుకొని గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టాలి. ముఖ్యంగా పూజా మందిరం మొత్తాన్ని శుభ్రం చేసుకొని పూజా కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు దీపారాధన చేసిన తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని నమస్కారం చేసుకొని ఆ నిమ్మకాయకు పసుపును రాయాలి. తరువాత గంధం, కుంకుమతో 3 చోట్ల బొట్టు పెట్టాలి. ఈ విధంగా బొట్టు పెట్టిన నిమ్మకాయను లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. ఈ విధంగా అష్టోత్తరాన్ని పారాయణం చేసేటప్పుడు నిమ్మకాయ మీద పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పూజ చేయాలి. ఈ విధంగా పూజా విధానమంతా పూర్తయిన తరువాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. తరువాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని దానిలో ఈ నిమ్మకాయను మూటగా కట్టాలి. తర్వాత ఈ మూటను తీసుకొని లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని మరలా మన మనసులో ఉన్నటువంటి కోరికను ఒకసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ మూటను తీసుకొని వెళ్లి ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఈ విధంగా చేయటం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రారంభమవుతుంది. ఈ పూజా విధానాన్ని ఈ రోజు ఉదయం సమయం లేదా రాత్రి సమయంలోనైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై కలుగుతుంది. అంతేకాకుండా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ అత్యంత శక్తివంతమైన రోజున మకర రాశి వారు ఏ పరిహారాన్ని పాటించాలి, ఈ పరిహారాన్ని పాటించడం వలన వీరు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, అలాగే ఈ పరిహారాన్ని పాటించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, అదేవిధంగా ఒకేసారి శని త్రయోదశి, ధన త్రయోదశి, మాస శివరాత్రి కలిసి రావటంతో ఈ రోజుకి గల ప్రత్యేకత ఏమిటి,
ఈ రోజున ఏ నియమాలు ఆచరించాలి అనే విషయాన్ని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.